ఉండబోతుంది. పింగళి శ్రీపాల్ రెడ్డి దాదాపు గెలుపు ఖాయం అనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్ నెక్స్ట్ అనాలిసిస్ లోకి వెళ్లే ముందు వరంగల్ ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి దూసుకుపోతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన ఎన్నికల్లో బీసీ వాదంతో బరిలో నిలిచిన పూల రవీందర్, సుందర్ రాజు యాదవ్ చిత్తయ్యారు. శ్రీపాల్ రెడ్డి మొదటి స్థానంలో నిలువగా యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి రెండో స్థానంలో, ఇండిపెండెంట్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. నల్గొండ ఎమ్మెల్సీ ఫలితం కొత్త సమీకరణాలకు తెరతీస్తోంది. బీసీ వాదం ఎందుకు విఫలమైందనే చర్చ కొనసాగుతోంది. రెడ్లంతా ఏకమై తమ సత్తా చూపించారనే టాక్ కూడా వినిపిస్తోంది. భరత్, ఏంటి అసలు ఇక్కడ నల్గొండకు సంబంధించి ఇప్పుడు మనం చూస్తే గనక ఇంకా ముగ్గురు నలుగురు ఎలిమినేట్ కావాల్సి ఉంది. నా దగ్గర లేటెస్ట్ లిస్ట్ ఉంది స్పందన. పింగళి శ్రీపాల్ రెడ్డి చాలా క్లియర్ ఆధిక్యంలో మనకు కనబడుతున్నారు. అక్కడ దాదాపు 1600కు పైగా పైచిలుకు ఓట్లతో పింగళి శ్రీపాల్ రెడ్డి ఆధిక్యంలో మనకు కనబడుతున్నారు. ఒకసారి ఆయన ఇప్పటి వరకు ఎలిమినేషన్స్ అయిపోయిన తర్వాత ఆయనకు 6800 ఓట్లు వచ్చాయి. ఒక్క నిమిషం, ఆయనకు ఎగ్జాక్ట్లీ నోట్లు వచ్చాయి నేను చెప్తాను. 6800 6900 ఓట్ల మధ్యలో ఆయనకు వచ్చాయి. నెక్స్ట్ పొజిషన్లో నర్సిరెడ్డి 5200, అంటే దాదాపు 1600 ఓట్ల ఆధిక్యతలో మనకు చాలా క్లియర్ కట్ గా కనబడుతున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య తేడానే 1600 ఓట్లు ఉంది. సో ఇక్కడ అంటే మల్క కుమరయ్య లాగా ఫస్ట్ రౌండ్ లోనే గెలిచేంత అవకాశం లేదు కానీ, బట్ ఇక్కడ మాత్రం క్లియర్ ఉంది. మొదటి నుంచి శ్రీపాల్ రెడ్డి ఇక్కడ ముందంజలో ఉన్నట్లున్నారు కదా, ఆయనకి విజయం ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. మొదటి నుంచి శ్రీపాల్ రెడ్డి కొంత అనుకూలంగా ఉందని ప్రచారం అయితే జరిగింది. ఇప్పుడు రిజల్ట్స్ కూడా అదే రుజువు చేస్తున్నాయి అనుకోవచ్చు. ఎస్, అంటే ఇప్పుడు ఒకసారి నా దగ్గర లిస్ట్ ఉంది. లిస్ట్ నేను తీసుకుని చదివే ప్రయత్నం చేస్తాను. జస్ట్ గివ్ మీ మినిట్. సో 6800 ఓట్లకు పైగా పింగళి శ్రీపాల్ రెడ్డి ఇక్కడ యూనియన్ పనిచేసింది. పిఆర్టీయూ యూనియన్ పనిచేసింది ఒకటి. రెండవది తీన్మార్ మల్లన్ ఏదైతే తీసుకొచ్చారో బీసీ వాదం, అది పనిచేయలేదు. ఇక్కడ క్లియర్ గా ఉంది. ఎందుకంటే ఖమ్మం, నల్గొండ, వరంగల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ నిజానికి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ క్లీన్ స్వీప్ చేసింది. వరంగల్లో 14 సీట్లలో 12 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఖమ్మంలో 10కి 9, నల్గొండలో ఒక జగదీష్ రెడ్డి తప్ప 12 సీట్లు 11 సీట్లు. సో ఇక్కడ ప్రతిపక్షానికి ఉన్న ఎమ్మెల్యేలు నల్గొండలో 1, వరంగల్లో 2, 3 ప్లస్ ఖమ్మంలో 1, 4 మాత్రం గెలిచారు. ఆ గెలిచిన నలుగురులో కడియం శ్రీహరి గాని, భద్రాచలం ఎమ్మెల్యే గాని ఆల్రెడీ వాళ్ళు జంప్ అయిపోయారు. సో ఇక మిగిలింది ఎవరు? 2 ఎమ్మెల్యేలు మాత్రమే ప్రతిపక్షానికి ఉన్నారు. సో అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా క్యాండిడేట్ ఇక్కడ పెట్టని పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ పెట్టలేదు. బట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ హర్షవర్ధన్ రెడ్డి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి. నిజానికి ఆయన మహబూబ్ నగర్ నేటివ్, కానీ చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఓట్లు వచ్చాయి. 4799 ఓట్లు వచ్చాయి. నా దగ్గర ఇప్పుడు రౌండ్ 15 దగ్గర ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఉన్నాయి, నేను చదివి వినిపిస్తాను. పింగళి శ్రీపాల్ రెడ్డి 6916 ఓట్లు. సెకండ్ పొజిషన్ లో అలుగుబెల్లి నర్సిరెడ్డి 5205 ఓట్లు. అంటే 1711 ఓట్ల ఆధిక్యతలో పింగళి శ్రీపాల్ రెడ్డి ఉన్నారు. ఇంత పెద్ద ఆధిక్యత అంటే ఇంకా శ్రీపాల్ రెడ్డి ఆల్మోస్ట్ గెలిచినట్టే. ఇంకా ఎలిమినేట్ కావాల్సిన వాళ్ళు నేను చెప్తాను. పులి సరోత్తమ్ రెడ్డి 2645 ఓట్లలో ఉన్నారు లాస్ట్ ఇప్పుడు మిగిలిన వాళ్ళలో. ఆ తర్వాత పూల రవీందర్ 3617. ఇక్కడ సుందర్ రాజ్ యాదవ్ ఇద్దరు ఇక్కడ బీసీ యాంగిల్లో పోటీ చేశారు. బీసీలకు ఓటేయాలని పోటీ చేసిన వాళ్ళు ఇద్దరు. సుందర్ రాజ్ ఇతను వరంగల్ తీన్మార్ మల్లన సభ నిర్వహించడంలో ప్రధాన పాత్ర సుందర్ రాజ్ పోషించారు. దానికి ఆయన స్పాన్సర్ పూల రవీందర్ యాదవ్ ఒకరు, పూల రవీందర్ మున్నూరు కాపు, అతనికి తీన్మార్ మల్లన అవుట్ రైట్ చేశారు. ఆ తర్వాత ఉంటే సుందర్ రాజు కూడా వేయమని చెప్పారు, కానీ పని చేయలేదు. ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ టాప్ 4 క్యాండిడేట్స్ కూడా రెడ్డిసే. ఒకటి ఫస్ట్ శ్రీపాల్ రెడ్డి 6916 ఓట్లు, నర్సిరెడ్డి 5205 ఓట్లు, గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి 4799 ఓట్లు. ఆ తర్వాత 4వ స్థానంలో పూల రవీందర్ ఉన్నారు. ఓకే, మళ్ళీ 5వ స్థానంలో ఉన్న వ్యక్తి కూడా రెడ్డి, పులి సరోత్తమ్ రెడ్డి. ఇక్కడ పని చేయలేదు.
ప్లస్ ఇక్కడ మీరు చూడండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి. సో రెడ్డిస్ ఇక్కడ రెడ్డిలు అవి చాలా గట్టిగా పనిచేసింది. ముఖ్యంగా ఇక్కడ తీన్మార్ మల్లన్న రెడ్డిల మీద విమర్శలు చేయడాన్ని డైజెస్ట్ అక్కడ చేసుకోలేదు. ప్రధానంగా తీన్మార్ మల్లన్న ఇక్కడ ఎక్కువ కష్టపడ్డారు వరంగల్, ఖమ్మం, నల్గొండలో. బట్ అది మనకు వర్కౌట్ అయినట్టయితే ఇక్కడ కనిపించట్లేదు. చాలా క్లియర్ గా ఆయన గెలిచినట్టుగా మనకు గెలుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. పింగళి శ్రీపాల్ రెడ్డి, పింగళి శ్రీపాల్ రెడ్డి PRTU, ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్. PRTU రాష్ట్రంలో అతిపెద్ద టీచర్స్ ఎక్కువ సంఖ్యలో PRTUలో ఉంటారు. ఎందుకు PRTUలో ఉంటారంటే స్పందన ఎవరు గెలిస్తే అంటే అధికారంలో ఉన్న వాళ్ళ వైపు PRTU ఉంటుంది. PRTU ఇస్ నాట్ ఫర్ ఎనీ పార్టీ. మీరు మొన్నటి వరకు BRS పవర్ లో ఉంది, సో వాళ్ళతో ఉంటారు. అంటే వాళ్ళు దానికి చెప్పే కారణం ఏం చెప్తారంటే మనకు అధికారంలో ఉన్న వాళ్ళతో పనులు ఉంటాయి. టీచర్లకు ట్రాన్స్ఫర్స్ అయినా, బదిలీస్ అయినా, ఏదైనా ట్రాన్స్ఫర్స్ అయినా, ప్రమోషన్స్ అయినా, ఏవైనా అధికారంలో ఉన్న వాళ్ళతో ఉంటాయి కదా. ఎన్నికల్లో ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్స్ ఏ పార్టీకి మద్దతు ఇచ్చారు అంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నిక వేరే. మనం టీచర్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. గ్రాడ్యుయేట్ కి మళ్ళీ పోదాం, గ్రాడ్యుయేట్ సంబంధించి నెక్స్ట్ తీసుకుందాం. సో ఇక్కడ ఖమ్మం, వరంగల్, నల్గొండకు సంబంధించి ఇప్పుడు 5 మిగిలి ఉన్నారు. 6,916 ఓట్లతో శ్రీపాల్ రెడ్డి పింగిలి 6,916 ఓట్లు. గెలుపు దాదాపు నాకు ఖాయమనే అనిపిస్తుంది. అలుగుబెల్లి నర్సిరెడ్డి సెకండ్ పొజిషన్ 5,205, థర్డ్ పొజిషన్ గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి 4,799. చాలా పెద్ద ఎత్తున ఓట్లు వచ్చాయి హర్షవర్ధన్ రెడ్డికి. నిజానికి కాంగ్రెస్ ఈయన అఫీషియల్ గా క్యాండిడేట్ గా డిక్లేర్ చేస్తే వేరే విధంగా ఉండేది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇదివరకు గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేశారు. కానీ నాన్ లోకల్ అయిన మహబూబ్నగర్ నుంచి వచ్చి ఖమ్మం, వరంగల్, నల్గొండ వచ్చినా సరే దాదాపు 4,800 ఓట్లు వచ్చాయి. థర్డ్ పొజిషన్ లో ఉన్నారు నాన్ లోకల్ అయినప్పటికీ. ప్లస్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా నిలబెడితే కనుక గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఖచ్చితంగా గెలిచేవారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అధికార పార్టీ కూడా తోడవుతుంది కాబట్టి. సో అలుగుబెల్లి నర్సిరెడ్డి UTF సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఆయనకు 5,205 ఓట్లు వచ్చాయి. హర్షవర్ధన్ రెడ్డి థర్డ్ పొజిషన్ లో ఉన్నారు. పూల రవీందర్ 3,617 ఫోర్త్ పొజిషన్. ఫిఫ్త్ పొజిషన్ పులి సరోత్తమ్ రెడ్డి 2,645. ఇప్పుడు పులి సరోత్తమ్ రెడ్డికి వచ్చిన సెకండ్ ప్రయారిటీ లెక్కిస్తున్నారు. ఈ 2,645 ఓట్లో ఎన్ని సెకండ్ ప్రయారిటీ ఎవరెవరికి వచ్చాయో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లోనే మొదటి ప్రయారిటీ ఓట్స్ లో 6,000 ఓట్లు పింగళి శ్రీపాల్ రెడ్డికి వచ్చాయి. సో అందరిని ఎలిమినేట్ చేసుకుంటూ పోగా కూడా మళ్ళీ హైయెస్ట్ పింగళి శ్రీపాల్ రెడ్డికి 900 ఓట్లు కలిసాయి. దీన్ని బట్టి సెకండ్ ప్రయారిటీ ఓట్లో కూడా పింగళి శ్రీపాల్ రెడ్డికి ఎక్కువ ఓట్లు వచ్చినట్టు కనబడుతున్నాయి. నెక్స్ట్ పులి సరోత్తమ్ రెడ్డి ఎలిమినేట్ అవుతారు. ఆ తర్వాత పూల రవీందర్ ఎలిమినేట్ అవుతారు. ఆ తర్వాత గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేట్ అవుతారు. దీని ప్రకారం ఇప్పుడున్న దాని ప్రకారం చూస్తే గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డికి నర్సిరెడ్డికి మధ్య ఒక 400 ఓట్ల గ్యాప్ ఉంది. చూడాలి అక్కడ ఏమన్నా అద్భుతం. ఎందుకు ఇక్కడ బీసీ వాదం ఎందుకు విఫలమైంది అనుకోవచ్చు? నేను చెప్తున్నట్టు ఏంటంటే ముఖ్యంగా స్ట్రాంగ్ రెడ్డిస్ ఉన్నారు. స్ట్రాంగ్ రెడ్డిస్ సంబంధించి ప్లస్ పూల రవీందర్ కు బలమైన యూనియన్ ఏది కూడా లేదు. STU నుంచి ఆయన కంటెస్ట్ చేసినట్టున్నారు. పొలిటికల్ పార్టీ కూడా సపోర్ట్ లేదు కదా. ఇప్పుడు మల్క కొమరయ్యకు భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే ఎంత కమిటెడ్ గా ఉంటారో మనకు తెలుసు. మల్క కొమరయ్య విజయం టీచర్ల వేయడంతో పాటు ఆయన సొంతతో పాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రోల్ ఉంది. భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ హోల్డ్ అక్కడ చాలా గట్టి స్ట్రాంగ్ ఉన్న నియోజకవర్గం ఏది ఈ ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ 4 ఎంపీలు మొన్న గెలిచారు. సో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున అక్కడ పనిచేసినప్పుడు అది వర్కౌట్ అయింది. కానీ ఇక్కడ బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ కాదు. వరంగల్, ఖమ్మం, నల్గొండ కమ్యూనిస్ట్ ప్రభావం ఎక్కువ ఉన్న ప్రాంతం. అందుకనే మనం చూసాం బీజేపీ క్యాండిడేట్ ఇక్కడ 5th పొజిషన్ లో ఉన్న పరిస్థితి. ఇప్పుడు లేటెస్ట్ గా పులి సరోత్తమ్ రెడ్డి కూడా ఎలిమినేట్ అయ్యారు. నేను లేటెస్ట్ ఫిగర్స్ చదువుతున్నాను. ఎస్, మన బ్రేకింగ్ పెట్టుకోవచ్చు. ఇక ఆల్మోస్ట్ కన్ఫర్మ్ శ్రీపాల్ రెడ్డి విజయం ఖాయం అనుకోవచ్చు. పులి సరోత్తమ్ రెడ్డిని కూడా ఎలిమినేట్ చేశారు. శ్రీపాల్ రెడ్డికి 7,673 ఓట్లు, 7,673. ఇంతకుముందు 6,900 ఉండే. పులి సరోత్తమ్ రెడ్డికి వచ్చిన 2,600 ఓట్లు మెజారిటీ ఓట్లు మళ్ళీ శ్రీపాల్ రెడ్డికే వచ్చాయి, 7,673. నెక్స్ట్ పొజిషన్ లో 5,660 ఓట్లు అలుగుబెల్లి నర్సిరెడ్డి. ఓకే, సెకండ్ పొజిషన్ లో అలుగుబెల్లి నర్సిరెడ్డి 5,660.
2000 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. థర్డ్ పొజిషన్ లో గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి 5309, 300 ఓట్ల గ్యాప్ ఉంది. అలుగుబెల్లి నర్సిరెడ్డికి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డికి కేవలం 300 ఓట్ల గ్యాప్ మనకు కనబడుతోంది. ఫోర్త్ పొజిషన్ లో పూల రవీందర్ 3992. ఇప్పుడు పూల రవీందర్ ఓట్లు ఎలిమినేషన్ కు వచ్చారు. అంటే పూల రవీందర్ ఇంకా ఓటమి ఖాయం. సో తీన్మార్ మల్లన్న ఎవరైతే అభ్యర్థులు అనుకున్నారో పూల రవీందర్ గాని సుందర్రాజ్ గాని వీళ్ళిద్దరు కూడా ఇంకా ఓడిపోయినట్టే లెక్క. ఇప్పుడు పూల రవీందర్ కు వచ్చిన 3992 ఓట్లలో సెకండ్ ప్రయారిటీలు ఎవరికి వచ్చాయని చూసుకుంటూ వెళ్తారు. సెకండ్ ప్రయారిటీలు ఎవరికి వచ్చిన వాళ్ళను వేసుకుంటూ వెళ్తారు. దీనిలో సెకండ్ ప్రయారిటీ బరిలోకి ఉన్న వాళ్ళు, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సెకండ్ ప్రయారిటీ పూల రవీందర్కి ఇచ్చిన వాళ్ళు పూరి సారథ్యం రెడ్డికి సెకండ్ ప్రయారిటీ చేశారనుకోండి.